నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఐఫోన్ కావాలంటే అమెరికాకి వెళ్ళండి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి. కానీ జ్ఞానం కావాలంటే ప్రపంచమంతా ఒకే దేశానికి రావాలి. అది నా దేశం, మేరా భారత్ మహాన్. ప్రతి భారతీయుడు, నేను భారతీయుడు అంటున్నా, హిందువు కాదు, ఇక్కడ పుట్టిన ప్రతివాడు హిందువే. మన వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడ హిందూ శబ్దం లేదు మిత్రులారా. సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక వ్యవస్థగా, ఒక గ్రూపుగా అలా చూస్తూ వీళ్ళని సింధూస్ నుంచి హిందూ శబ్దంతో ప్రపంచానికి ఈ దేశం నుంచి పరివ్యాప్తమైపోయిన పేరు హిందూ. నిజానికి మనది హిందూ కాదు, ధర్మం. చిన్న చిన్న పదాలకు అర్థం చేసుకుంటే, చిన్న చిన్న పదాలని అర్థం చేసుకోగలిగితే, దాన్ని ఆచరించగలిగితే హిందూయిజం, గుర్తుపెట్టుకోండి, హిందూయిజం కంటే ప్రపంచంలో బలమైన ఇజం ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. ప్రపంచంలో మిగతావన్నీ మతాలే, మనది మతం కాదు. పాపం దురదృష్టవశాత్తు అప్లికేషన్స్లో రిలీజియన్ అని ఉన్న చోట మతం అని రాస్తున్నాం, మనం హిందూ అని రాస్తున్నాం. చీచీచి, ఎంత దారుణం అది. మనది రిలీజియన్నా, మనది మతమా? మతం అంటే అర్థం ఏమిటి? మతం అంటే అభిప్రాయం అని అర్థం, ఒకటి వ్యక్తిగత అభిప్రాయం అని అర్థం. భగవద్గీతలో కూడా చాలా చోట్ల శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఇమే మతః, ఇది నా అభిప్రాయం అని. ఎవడి అభిప్రాయం అయితే, బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవరి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం అంటారు. ఎవరి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో, ప్రపంచంలో విన్న ప్రతివాడు స్ఫూర్తి పొంది మాట అంటే అదిరా, సూక్తి అంటే అదిరా, భాష అంటే అదిరా అని స్ఫూర్తి పొందుతాడో దాన్ని మతం అనరు మిత్రులారా, ధర్మం అంటారు. మతం అంటే ఒక వర్గానికి చెందింది, ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల అందరికీ ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అనర్థం. భారతీయ ధర్మం పేరు, దాని ముందు చిన్న పదం యాడ్ చేశారు, సనాతన ధర్మము. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, అమెండ్మెంట్స్ లేనిది ఎప్పటికీ. సనాతనం అంటే నహన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు అని పరమాత్మ ఎలా అయితే చెప్తాడో, ఇది కూడా, ఈ సనాతనం అనే ధర్మం కూడా ఎప్పటికీ నశించంది. ఆ ఎప్పటికీ నశించని మాటలు, సూక్తులు ఏవైతే ఉన్నాయో అది పరమాత్మ ముఖతః గీతాచార్యుడు. ఎవరైనా? గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీత రూపంలో ఏమేమి చెప్పాడో తెలుసుకుంటే మనం ఇప్పటి వరకు చాలా 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 సందర్భాల్లో మనం ఒక పదం ఉపయోగిస్తాం, ఐ మిస్ యూ అంటాను చూడండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ నుంచి మీరు దాటి వెళ్ళే లోపల నిజంగా ఎవరైనా భగవద్గీత చదవకపోతే ఐ మిస్ భగవద్గీత, ఐ మిస్డ్ ఆల్ ది వే భగవద్గీత ఆల్ దీస్ డేస్ అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు.